ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది ఖచ్చితంగా మూవీ. టికెట్స్ అయితే మేము డిస్ట్రిక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మరి రెడీ పెట్టుకున్నామన్నా, ఎలాగ ఆడు 10:30కి రిలీజ్ చేయగానే 1 minute హౌస్ఫుల్ అయిపోయింది. టికెట్లు అయితే దొరకలేదు. ట్రోల్స్ అనేవి ఆబ్వియస్లీ వస్తాయన్న. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ట్రోల్ చేయాలని చూస్తారు ఎవరైనా కూడా. వన్స్ మా సినిమా హిట్ అయితే వాళ్ళకి చూపిస్తాం ట్రోల్స్ అంటే ఏంటో. పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఒక నీతి నిజాయితీతో కూడిన మనిషి అన్న. ఖచ్చితంగా ఆయనకు ఆ పొగరు ఉంటుంది. ఆయన అభిమానులుగా మాకు కూడా ఖచ్చితంగా అదే పొగరు ఉంటుంది. ఇంకేం కోరుకోవట్లేదన్న. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు. ఇలాంటి సినిమాలు ఇంకా మళ్ళీ మళ్ళీ కళ్యాణ్ గారు చేయాలని మేము చాలా ఆశతో ఉన్నాం. చేస్తారని కూడా అనుకుంటున్నాం. రాజకీయాలు ఖచ్చితంగా ఆయన చేయగలరన్న. ఆయనకి 2 గుర్రాల మీద ఒకేసారి నడిపేయగలరు. ఆయన ఖచ్చితంగా అటు రాజకీయాల్లోని రాణించగలరు, ఇటు సినిమాలను కూడా సూపర్ హిట్స్ అవ్వగలరు. ఇక మీద మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ సుజిత్ మీద ఎంత ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది. ఖచ్చితంగా ఆయన డిసప్పాయింట్ చేయరని మేము అనుకుంటున్నాం. ఓజీ ఖచ్చితంగా గ్యాంగ్స్టర్ సినిమా అన్న. ఖచ్చితంగా మాకు గ్యాంగ్స్టర్ సినిమా అయితే ఒకటి ఉండాలి. చాలా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది పంజా. అప్పటి నుంచి ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అనేది లేదు. ఖచ్చితంగా ఇదైతే అన్ని ఆశలు మించి, అన్ని ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుందని మేము. లుక్స్ చూస్తే మీరు అసలు అడగక్కర్లేదన్న. సినిమా లుక్స్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పేయచ్చు. అన్న ఇంకొకటి ఏంటంటే, మాకు నిన్న కన్ఫర్మ్ అయింది ఈవెంట్ అని. నిన్న నైట్ మేము అప్పటికప్పుడు టికెట్స్ తీసుకుని మేము అందరం కూడా, మాది ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు నియోజకవర్గం, మేము కనకాలంక అనే విలేజ్ నుంచి మేము అందరం రావడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ మీద మేము ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, టికెట్ లేకపోయినా కూడా మేము బుక్ చేసి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పిచ్చే ప్రేమ మీద. ఒకటే దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు. 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు. పవన్ కళ్యాణ్ మాకు పిచ్చి. 25th సినిమా అయినా కానీ మాకు ముందరగానే పండగ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ఈ పాసులు దొరకడం మాకు చాలా అదృష్టంగా ఉంది. చాలా కష్టపడి మళ్ళీ మేము వచ్చినాం. ఆయన స్టిల్లు చూసే మనం చెప్పొచ్చు ఆ సినిమా ఐగల్ ఉంటుందో. అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒకరిగా గుడి కడతారు. అది పవన్ కళ్యాణ్ సాధ్యం. ఎక్కడ తెలుగోడు ఉంటే అక్కడ ఖచ్చితంగా సుజిత్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. కారణం, మా దేవుడిని మేము ఎలా చూడాలనుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్, కింద బాటం నుంచి పైన వెంట్రుక వరకు ఎక్కడ మేము 2 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నాం యాజ్ ఇట్ ఈస్ అలా చూపెట్టబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మా గుండెల్లో సుజిత్ ఉండబోతున్నాడు. సుజిత్ అసలు మా గుండెల్లో కాదు, సుజిత్ గుండెల్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మాలో ఒకడే సుజిత్. మాలో ఒకడు ఫ్యాన్ బాయ్ ఎలా తీస్తే ఉంటుందో బాగుంటుందో అలా ఆల్రెడీ హరిశంకర్ చూపెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ సుజిత్ టర్న్ అండ్ he will definitely make proud. ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బాయ్ తీస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా వాడు మా అన్న సుజిత్ ఖచ్చితంగా he will prove